మరి చెట్టుపేట ప్రాంతీయ యొక్క యూత్ మీటింగ్కి ప్రభు నన్ను ఆహ్వానించిన విధానాన్ని బట్టి నేను ప్రభుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. మరి అంతేకాకుండా మరి ప్రాంతీయ మరి యూత్ మీటింగ్ మరి అధ్యక్షులుగా ఉంటున్న వారికి మరి బాధ్యత కలిగిన పెద్దలకి కూడా మరొకసారి నా హృదయపూర్వక వందనాలు నేను తెలియజేస్తూ ఉన్నాను. మంచిది. 2 లేఖన భాగాలను మరి పాఠ్య భాగంలో దైవదాసులు చదివించారు. అందరి దగ్గర నోట్సులు ఉన్నాయా? తప్పకుండా నోట్ బుక్ ఉండాలి, పెన్ను ఉండాలి. ఈ మాటలు మీకు ఎంతైనా అవసరం. మంచిది. మరొకసారి నేను లేఖన భాగాన్ని చదువుతాను. అంత చదవను, కానీ ఒక చిన్న మాటను చదివి నేను ముందుకు సాగాలని ఆశపడుతూ ఉన్నాను. పిల్లరా గమనించండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం. నీ అభివృద్ధిని అందరికీ తేటగా కనబడనిమ్ము. నీ అభివృద్ధిని అందరికీ తేటగా కనబడనిమ్ము. మరొక మాట చదువుదాం. 11వ వచనం. నీ యవ్వనమును బట్టి ఎవడు నిన్ను తునీకరింపనీయకము, గాని మాటల్లోనూ ప్రవర్తనలోనూ ప్రేమలోను విశ్వాసంలోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండు. మరో మాటను కూడా చదువుదాం. దైవదాసులు చదివించారు. ఆ మాటను బట్టి ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనం. యవ్వనుడా, నీ యవ్వన కాలమందు సంతోషపడము. నీ యవ్వన కాలమందు నీ హృదయం సంతుష్టిగా ఉండని. నీ కోరిక చొప్పున నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున ప్రవర్తించు. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకము చేసుకోను. ప్రభు సాయం కోరుదా. పరిశుద్ధుడైన తండ్రి, మీరెంతైనా నమ్మదగిన దేవుడు, నీ అపారమైన ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు. నాయన, ఈ యొక్క యూత్ మీటింగ్లో ఈ గోదావరి ప్రాంతంలో నీ కృపలో మీరు ఏర్పాటు చేసిన విధానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. నాయన, నీ గ్రంథంలో కొన్ని మాటలు చూడాలని ఆశపడుతుండగా నీ కృపను దయపాలన చేయండి. చేరి వచ్చిన యవ్వన బిడ్డలకు నాయన కావాల్సిన మాటలు మీరు వినిపించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని, నీ సన్నిధిని మేము అనుభవించే ధన్యతను నీ కృప అనుగ్రహించమని మా మంచి బోధకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో ప్రార్థన చేసేటికి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్ చెప్పండి అందరూ. మంచిది. ఈ కింద కూర్చున్న వారిలో నన్ను చూసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. నన్ను చూసిన వాళ్ళు. మంచిది. కింద కూర్చున్న వాళ్ళ ఇద్దరే నన్ను చూశారు. మీరందరూ ఇప్పుడు చూస్తున్నారు నన్ను. ఇప్పుడు చూస్తున్నారా నన్ను? మీరు మీ అందరికి కనబడుతున్నానా లేదా? మంచి. దేవుని మాటల వైపు మనసు పెడదాం. పిల్లరా గమనించాలి. మీరు యూత్ మీటింగ్లో ఉన్నారు. ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏ మీటింగ్ ఇది? యూత్ మీటింగ్. ఈ యూత్ మీటింగ్లో 70 years కలిగిన యంగర్స్ కూడా ఉన్నారు ఇక్కడ. 70 సంవత్సరాల యూత్ కూడా ఉన్నారు ఇక్కడ. మంచిది. అయినా వాళ్ళను ఉద్దేశించి మనం ఈ పాఠాన్ని చెప్పుకోవట్లేదు. మిమ్మల్ని ఉద్దేశించి మాత్రమే దేవుడు కొన్ని మాటలు మీ ముందుకు తీసుకురావాలని నేను ఆశపడుతూ ఉన్నాను. పిల్లరా జాగ్రత్తగా మనం గమనించినట్లయితే 3 లేఖన భాగాలను మనం చదువుకున్నాం. మొదటి లేఖన భాగం ఏంటి? నీ అభివృద్ధిని అందరికీ తేటగా కనబడనిమ్ము అనే మాట మనం చూస్తూ ఉన్నాం. నీ అభివృద్ధిని అందరికీ తేటగా కనబడనిమ్ము అనే మాట మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అభివృద్ధిని తేటగా ఎలాగా కనబడనివ్వాలి అని అంటే ఆ సంగతిని 11-12 వచనాలలో చెప్పాడు. ఏం కలిగి ఉండాలి అన్నాడు అని అంటే, నీ యవ్వనమును బట్టి ఎవడు నిన్ను తునీకరింపనీయకము కానీ అంటూ మాటల్లోనూ ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసంలోను పవిత్రతలోను, చదవండి ఆ మాట, విశ్వాసులకు మాదిరిగా ఉండాలి.
విశ్వాసులకు మాదిరిగా ఉండాలి. అప్పుడే మన అభివృద్ధి తేటగా కనబడుతుంది అనే సత్యాన్ని గమనించాలి. యువజన మహాసభలలో, ఈ చెట్టుపేట ప్రాంతీయ యువజన మహాసభలలో ఈ 11-12 వచనాలను కేంద్రీకరించుకొని బహుశా 3 years బ్యాక్ అనుకుంటా కదా, 3 సంవత్సరాల కిందట మరి ఆ ప్రాంతంలో ఈ యొక్క 2 వచనాలను కేంద్రీకరించుకొని నేను దేవుని వాక్యాన్ని ప్రకటించాను. మరి ఎంతమంది గుర్తుందో లేదో కానీ సరే, దేవుని వాక్యం వైపు మనసు పెడదాం. పిల్లలు జాగ్రత్తగా మనం గమనించినట్లయితే విశ్వాసులకు ఎలా ఉండాలి? మనం మాదిరిగా ఉండాలి. విశ్వాసులు ఎక్కడ ఉంటారు? సంఘములో ఉంటారు. విశ్వాసులు ఎక్కడ ఉంటారు చెప్పండి? సంఘములో ఉంటారు. యవనస్తులు విశ్వాసులకు మాదిరిగా కనపడాలి. ఇలా గమనించాలి. మనము జాగ్రత్తగా దైవ గ్రంథములో మనం గమనించినట్లయితే చాలామంది యవనస్తులను మనం చూడగలం. దైవ గ్రంథంలో చాలామంది యవనస్తులు మనకు కనబడతారు. కానీ పౌలు గారితో జతపని వారిగా ఉన్న యవనస్తులు 22 మంది ఉన్నారు. ఎంతమంది చెప్పండి? 22 మంది ఉన్నారు. వాటిలో ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి ఎవరు అని అంటే తిమోతి అనే మాట మనం చూస్తున్నాం. ఎవరు చెప్పండి? తిమోతి అనగా అర్థం ఏంటి అని అంటే దేవుణ్ణి గణపరచువాడు. తిమోతి అనగా అర్థం చెప్పండి? దేవుణ్ణి గణపరచువాడు. తిమోతి పేరు మీద అపోస్తుడైన పౌలు గారు 2 పుస్తకాలు రాశాడు. తిమోతి పేరు మీద అపోస్తుడైన పౌలు గారు 2 పుస్తకాలు రాసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. తిమోతికే రాశారు. ఇది కాపరి పత్రికలలో మరి దేవుడు రాయించినట్టుగా మనం చూడగలం. తిమోతిని గురించిన సంగతులు మనం ఆలోచన చేస్తే ఇది చిన్న పిల్లలకు అవసరమైన పాఠం ఉంది, యవనస్తులకు పాఠం ఉంది. అంతేకాదు శావుకులకు, పెద్దలకు కూడా ఈ తిమోతిని గురించిన సంగతులలో పాఠాలను మనం చూడగలం. ఈ యొక్క 2 పత్రికలలో కూడా చాలా అమూల్యమైన సంగతులు మరి తిమోతితో పౌలు గారు మాట్లాడినట్టుగా మనం చూడగలం. తిమోతితో పౌలు గారు మాట్లాడినట్టుగా మనం చూడగలము ఈ పత్రిక రూపంలో. తిమోతి పత్రికలో 2 పత్రికలలో మనకు కనబడే 2 మాటలు. ఒకటి ఏంటంటే నువ్వు జాగ్రత్తగా ఉండు, ఎదుటి వారిని జాగ్రత్తగా ఉండమని బోధించు. మొదటి మాట ఏంటి? నువ్వు జాగ్రత్తగా ఉండు, ఎదుటి వారిని కూడా జాగ్రత్తగా ఉండమని బోధించు. ఇలా చాలా సంగతులు మనం చూడగలం. నువ్వు యవనస్తుడివి అనే మాటలు చెప్తూ నీ యవ్వనమును బట్టి అన్నాడు. నీ యవ్వనమును బట్టి ఎవరు నిన్ను తునీకరింపనీయకుము అన్నాడు. అన్నిటికంటే ప్రాముఖ్యమైన దశ యవ్వన దశ. ఏ దశ చెప్పండి? యవ్వన దశ. బాగుపడాలన్నా ఏ వయసు అని అంటే, చెడిపోవాలన్నా ఏ వయసు అంటే యవ్వన దశ. చాలా జాగ్రత్తగా దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళాలంటే ఒక ప్రాముఖ్యమైన మెట్టు యవ్వన దశ. యవ్వన దశలో వారు సరిగా నిలబడి విశ్వాసులకు మాదిరిగా ఉన్నవారు ఉన్నతమైన శిఖరాలకు వెళ్ళిన వారిని మనం చూడగలం. యవ్వన దశలో దేవునికి విరోధంగా, తల్లిదండ్రులకు విరోధంగా, సమాజానికి విరోధంగా జీవించి మరి వారు ఏ విషయంలో కూడా వెన్నిక లేని వారిగా, వారు తునీకరించబడిన వారిగా ఉన్నట్టుగా మనం చాలామందిని గమనించగలం. తిమోతి అంటే అర్థం ఏంటి చెప్పండి? దేవుణ్ణి ఘనపరచువాడు. పౌలు గారు చాలామందిని గురించి స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ తిమోతికి చెప్పినన్ని మాటలు మరి ఎవరికి చెప్పలే. 22 మంది
పౌలు గారి జత పని వారిగా ఉన్నవారిలో ఎవరితో ఆ మాటలు చెప్పలేదు. వినండి పిల్లారా, గమనించాలి. తిమోతి గూర్చిన సంగతులు మనం ఆలోచన చేస్తే వినండి, నీ అభివృద్ధిని అందరికీ తేటగా కనబడనిమ్ము. తిమోతి, నీ అభివృద్ధి అందరికీ తేటగా కనపడాలి. యవనస్తుడు అయిన తిమోతి, నువ్వు యవన దశలో ఉన్నావు. నీ యవన దశలో ఎవడు నిన్ను తునీకరించనీయకుండా అందరికీ నీ అభివృద్ధిని తేటగా కనబడనిమ్ము అంటున్నాడు. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఒక మాట చూడండి, ఈ తిమోతిని గురించిన సంగతులను మనం ఆలోచన చేస్తే అపోస్తుల కార్యములోనికి రండి, 16వ అధ్యాయం. దేవుని మాటల వైపు మనసు పెడదాం. మొదటి వచనం చదువుతారా? పౌలు దెబ్రేకును వచ్చాను, అక్కడ తిమోతి అను ఒక శిష్యుడు ఉండెను అన్నాడు. తిమోతి అను ఒక చెప్పండి ఎవరంట? ఆయన శిష్యుడుగా ఉన్నాడు. ప్రభువారు 12 మంది శిష్యులకు ఇలా చెప్పాడు, మీరు వెళ్ళి సర్వలోకమునకు సువార్త ప్రకటించి సమస్త జనులను నాకు శిష్యులుగా తయారు చేయమని చెప్పారు. పిల్లారా గమనించాలి, ఆ నెరవేర్పు భాగంగానే తిమోతి ఒక శిష్యుడిగా ఉన్నాడు. తిమోతి అను ఒక యవనుడు శిష్యుడిగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. చదవండి. అతడు విశ్వసించిన యూదురాలి కుమారుడు. విశ్వసించిన యూదురాలి కుమారుడు. ఎంత మంచి మాట అండి. చాలామంది ఇక్కడ తల్లిదండ్రులు ఉన్నారు, యేసుక్రీస్తుని నమ్ముకున్న తల్లిదండ్రులు, లేదు యేసుక్రీస్తుని నమ్ముకున్న తల్లులు చాలామంది ఉన్నారు. విశ్వసించిన యూదురాలి కుమారుడు. అబ్బా, ఎంత మంచి మాట అండి. తల్లి యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించింది అని చెప్పడానికి ఈ మాట ఎంతో బలంగా ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు వైద్యుడైన లూకా ద్వారంగా ఈ మాటను దృఢపరుస్తూ ఉన్నాడు. తిమోతి ఎవరు అని రాస్తున్నాడు, ఆయన ఒక శిష్యుడు అన్నాడు. అంతేకాదు, ఇలా చెప్తూ విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు అని చెప్తా ఉన్నాడు. విశ్వసించిన యూదురాలి కుమారుడు. చాలామంది తల్లులు ఉన్నారు ఇక్కడ. అమ్మా, యేసుక్రీస్తును అంగీకరించని తల్లులు లేకపోలే నేటి క్రైస్తవ సమాజంలో. యేసుక్రీస్తును అంగీకరించని తండ్రులు లేకపోలే నేటి క్రైస్తవ సమాజంలో. యేసుక్రీస్తుని అంగీకరించని తల్లులు తండ్రులు నేటి క్రైస్తవ సంఘాలలో లేకపోలే. ఆలోచన చేయాలి. తల్లులు ఉన్నారు కనుక ఈ మాటను కొంత గట్టిగా చెబుతున్నాను. ఎంత మంచి మాట అండి. అతడు విశ్వసించిన యూదురాలి కుమారుడు. ఏమ్మా, ఇక్కడున్న తల్లులందరిని ఒక మాట అడుగుతున్నా, నీ కుమారుణ్ణి గురించి ఇలాంటి స్టేట్మెంట్ ఉందా? నీ కుమార్తెను గురించి ఇలాంటి స్టేట్మెంట్ ఉందా? విశ్వసించిన యూదురాలి కుమారుడు, యేసుక్రీస్తుని నమ్ముకున్న తల్లి, యేసుక్రీస్తుని నమ్ముకున్న తండ్రి, వారి కుమారుడండి అని మన కుమారుల గురించి చెప్తున్నారనే సత్యాన్ని గమనించాలి. వినండి పిల్లారా, గమనించాలి. చదవండి, ఇంకేమన్నాడు అక్కడ? యూదురాలి కుమారుడు, గ్రీస్తు దేశస్థుడు. వినండి, తల్లి యూదురాలు, తండ్రి గ్రీస్తు దేశస్థుడు, అంటే అన్యుడు అన్నమాట. తల్లి ప్రభుని నమ్ముకుంది, తండ్రి ప్రభుని నమ్ముకున్నాడో లేదో ఇక్కడ రాయబడి లేదు. తండ్రి గూర్చిన ప్రస్తావన లేదు, తండ్రి పేరు కూడా లేదు, దైవ గ్రంథంలో తండ్రి పేరు కూడా లేదు. మరి తల్లి పేరుంది, తల్లి వాళ్ళ తల్లి పేరు కూడా ఉంది. తల్లి పేరు ఉంది, తల్లి వాళ్ళ తల్లి పేరు ఉంది, తండ్రి పేరు
పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకో రాయడానికి సందేహించాడు. విశ్వసించిన యూదురాలి కుమారుడు. ఎవరి తిమోతి? ఒక యూదురాలి కుమారుడు. వారి తల్లి ఎవరు? యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించిన తల్లి. ఎంత మంచి సాక్ష్యం అండి! అంతేకాదు పిల్లలు గమనించాలి, ఇంకేమన్నాడు చూడండి. అక్కడ లుస్త్రాలోను ఈకొనియలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు. లుస్త్రా ఈకొనియలో ఉన్న సహోదరుల వలన. ఎవరి వలన? సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు. మంచి పేరు పొందినవాడు. పిల్లరా గమనించాలి, ఏమన్నాడు అక్కడ? ఆ తిమోతిని గురించి మాట్లాడుతూ ఏం చెప్పాడు? మనం చదువుకున్న భాగములో, తిమోతికి రాసిన పత్రికలో మనం ఒక పాఠ్య భాగాన్ని చదువుకున్న ఆ భాగములో రాయబడిన మాట ఏంటి? 12వ వచనంలో ఇలా చెప్పాడు కదా, విశ్వాసులకు మాదిరిగా ఉండుము అన్నాడు. 12వ వచనంలో 4వ అధ్యాయం 1 తిమోతిలో విశ్వాసులకు మాదిరిగా ఉండుము. తిమోతి లుస్త్రాలోను ఈకొనియలో ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు. తిమోతి శిష్యుడు. తిమోతి విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు. తిమోతి సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు. లుస్త్రానే కాదు, ఈకొనియలో కూడా ఎవరి వలన? ఉన్న సహోదరుల వలన అన్నాడు. సహోదరుల రక్షణ పొందిన పెద్దల వలన, రక్షణ పొందిన పరిచారకుల వలన, రక్షణ పొందిన సేవకుల వలన, రక్షణ పొందిన విశ్వాసుల వలన మంచి పేరు పొందినవాడు. విశ్వసించిన యూదురాలి కుమారుడు. దైవ గ్రంథంలో తిమోతిని గురించిన ప్రస్తావన 28 పర్యాయములు ఉంది. ఎన్ని పర్యాయములు? 28 పర్యాయములు చూస్తాం తిమోతిని గూర్చిన ప్రస్తావన. ఇలా గమనించాలి, చరిత్ర ఇలా చెప్తా ఉంది. ఏమని చెప్తా ఉంది అని అంటే, పిల్లల గమనించి, క్రీస్తు శకం 17లో ఈ యొక్క తిమోతి పుట్టాడు. క్రీస్తు శకం 17లో పుట్టాడు. 80 సంవత్సరాలు తాను జీవించాడు. అంటే నిండు వృద్ధాప్రేమలో మరణించాడు. వినండి పిల్లలు గమనించాలి, క్రీస్తు శకం 77లో మరణించాడని చరిత్ర ఆధారంగా మనం చూస్తూ ఉన్నాం. పిల్లలు గమనించాలి, ఈ తిమోతిని గుర్చిన మాటలను జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే, మరి తిమోతి ఎఫెసీ పట్టణములో కర్రలతో కొట్టబడి చంపబడ్డాడు అనే మాటలు చరిత్ర ఆధారంగా మనం చూస్తూ ఉన్నాం. అక్కడ ఒక పెద్ద సభ జరుగుతూ ఉంది. మరి అత్తిమయ్య దేవి అని డయానా దేవత అనే ఒక పెద్ద జాతర జరుగుతూ ఉంటే అక్కడ వెళ్ళి ప్రభువు గురించి చెప్పాడు. జీర్ణించగలేని ఆ యొక్క ఎఫెసీ పట్టణస్థులు ఆయనను కొట్టి చంపారు 80వ సంవత్సరమున. అది తిమోతిని గురించిన జనన మరణాన్ని గురించిన సంగతులు. వినండి పిల్లలు గమనించాలి. మరొక మాట చూస్తారా? దాటిపోదాం. తిమోతికి రాసిన 2వ పత్రికలోనికి రండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం చదువుతారా? విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములు బాల్యము నుండి. ఎంత మంచి మాట అండి! ఎప్పుడు నుండి ఎరిగిన వాడు?
బాల్యము నుండి ఎరిగినవాడు. బాల్యము నుండి దేవుని లేఖనములు ఎరిగినవాడు. పిల్లారా గమనించాలి, బాల్యము నుండి దేవుని లేఖనములు వెరిగినవాడు అనే మాట చూస్తున్నాం. బాల్యము నుండి దేవుని లేఖనములు వెరిగినవాడు. ఎంత అద్భుతమైన మాట అండి. పిల్లారా గమనించాలి, ఎంత అద్భుతమైన మాట మనం ఇక్కడ చూస్తున్నాం. క్రీస్తు యేసునందు ఉంచవలసిన ఏమన్నాడు? విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము మీకు కలిగించుటకు అన్నాడు. వినండి, తిమోతి రక్షణ పొందాడు అనే సంగతిని పౌలు గారు రాస్తున్నాడు. రక్షణ పొందిన తిమోతి, రక్షణ పొందిన తిమోతి. పిల్లలు గమనించాలి, పౌలు గారు రాస్తూ బాల్యము నుండి దేవుని లేఖనములు వెలిగినవాడు, క్రీస్తు యేసునందు విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనమును బాల్యము నుండి నీవు వెరుగుదువు అని మాట చూస్తున్నాను. బాల్యము నుండి వెరుగుదువు విశ్వాసము ద్వారా. దేని ద్వారా? విశ్వాసము ద్వారా. వినుట వలన ఏం కలుగుతుంది? క్రీస్తును గుర్చిన మాట వినుట వలన విశ్వాసం కలుగుతుంది. వినుట వలన విశ్వాసము కలుగుతుంది. కలుగుటే కాకుండా పాపి అని గ్రహిస్తాడు, తన పాపములు ఒప్పుకుంటాడు, రక్షించబడతాడు. బాల్యము నుండి దేవుని లేఖనములు వెరిగినవాడు. మీ అందరిని మాట్లాడుతున్నా, బైబిల్ ఉన్న వాళ్ళు చేతులు ఎత్తండి. మీ అందరి దగ్గర బైబిల్ ఉంది. ఎప్పుడు నుంచి ఉంది? మీకు జ్ఞానేంద్రియం వచ్చిన నుంచి ఉంది కదా, అవునా కదా? బైబిల్ మీ దగ్గర చిన్న బైబిల్ ఉందా, పెద్ద బైబిల్ ఉందా, ఇంగ్లీష్ బైబిల్ ఉందా, తెలుగు బైబిల్ ఉందా అని నేను అడగట్లే. ఇంతకేముంది? బైబిల్ ఉంది. ఇంటిలో ఎంతమంది ఉంటే అంతమంది దగ్గర ఏముంది? బైబిల్ ఉంది. కానీ బైబిల్ను బాల్యము నుండి చదువుతున్నామా? బైబిల్ను మనము బాల్యము నుండి చదువుతున్నామా? సరే, మీ సంగతి ఎలా పెడదాం? బైబిల్ను బాల్యము నుండి తల్లిదండ్రులు పిల్లలకు బోధిస్తున్నారా? ఆలోచన చేయాలి. రక్షణ కలుగుటకు విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములు అన్నాడు. బాల్యము నుండి నువ్వు ఎరుగుదువు. ఎప్పటి నుండి? బాల్యము నుండి ఎరుగుదు. మిమ్మల్ని ఒక మాట అడుగుతున్నా, 66 గ్రంథాల పేర్లు నేను చెప్పగలను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. 1 2 3 4 5 దించండి. థ్యాంక్ యూ. చేతులు ఎత్తని వారు ఆలోచన చేయాలి. చదువు రాకనా? కాదు. బైబిల్ లేకనా? కాదు. నేర్చుకోక. చెప్పండి, ఏం చేయక? నేర్చుకోక. నన్ను క్షమించాలి, చదువు రాని సేవకుల గురించి మాట్లాడలే, చదువు వచ్చిన సేవకులకు కూడా తెలియదు. ఇది 66 గ్రంథాల పేర్లు చదువు రాని సేవకుల గురించి మాట్లాడలే. సేవకులకు తెలియదు, పెద్దలకు తెలియదు, పరిచారకులకు తెలియదు. ఎన్నో 20-30 సంవత్సరాలు నేను రక్షించబడ్డానని చెప్పుకుంటున్నా చదువు వచ్చిన విశ్వాసులకు కూడా 66 గ్రంథాల పేర్లు తెలియవు. ఇది చాలా బాధాకరమైన సంగతి. బాల్యము నుండి వెరుగుదువు. ఎప్పుడా నుంచి? బాల్యము నుండి దేవుని లేఖనాలు వెరిగినవాడు. ఎలా ఎరిగాడు బాల్యము నుండి లేఖనాలు? బాల్యము నుండి తల్లి బోధించింది. తండ్రి అన్యుడు,
తండ్రిని కూర్చున్న వివరాలు లేవు. బహుశా ప్రభువుని అంగీకరించని వాడేమో, ప్రభు ప్రేమను ఎరుగని వాడేమో. యూదురాలు, విశ్వసించిన యూదురాలి కుమారుడు, విశ్వసించిన తిమోతి. ఎంత అద్భుతమైన మాట. ఒక శిష్యుడు ఉండేను, రక్షణ పొందకుండా శిష్యుడని చెప్పడానికి వీలు లేదు. రక్షణ పొందకుండా మంచి పేరు కలిగిన వాడని చెప్పడానికి వీలు. సహోదరుల వలన అన్నాడు. లుస్త్రాలోను ఈకొనియలో ఉన్న సహోదరుల వలన ఏం పొందినవాడు? మంచి పేరు పొందినవాడు. పేరు పొందినవాడు కాదు. మనకుందిలే పేరు. మన పేరు ఎలా ఉంది? ఎలాంటి పేరు కలిగిన వారికి ఉన్నాం? ఎవరికి వాళ్ళే ఆలోచన చేయాలి. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. బాల్యము నుండి దేవుని లేఖనములు వెరిగిన వాడు. మీరందరూ బాల్యం నుండి సండే స్కూల్కి వెళ్ళిన వాళ్ళేనా? తలలన్నా ఊపండి. మీ అందరిని దేవుడు ఈరోజు నాకు పట్టించాడు, నేను చెప్పినట్టు మీరు వినాల్సిందే. కుదరదు. ఇక మీరేదో మౌనంగా కూర్చుంటే కుదరదు. తప్పకుండా నాకు మీరు సమాధానం చెప్పాలి. అంతేకా బాల్యం నుండి మీరు మందిరానికి సండే స్కూల్కి వెళ్ళిన వాళ్ళేనా? ఏంటి? ఇప్పుడు పెద్దోళ్ళు అయ్యారులేండి, బీటెక్లు ఎంటెక్లు చదువుతున్నారు, మంచిదే, సంతోషం. హయ్యర్ ఎడ్యుకేషన్కి వెళ్తున్నారు, మంచిదే. కానీ ప్రభు చెప్పిన మాట ఏంటంటే, తిమోతికి పౌలు గారి ద్వారంగా నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడనిమ్ము. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడాలి. అందరికీ తేటగా కనబడాలి తిమోతి అన్నాడు. ఎట్లా కనపడాలంటే చెప్పండి? తేటగా కనపడాలి అన్నాడు. నువ్వు యవనస్తుడివి, నీ యవన దశలో నీవు ఉన్నావు. యవన ఇచ్చలు ఉన్నాయి, యవన కోరికలు ఉన్నాయి, యవన వాంఛలు ఉన్నాయి, యవన ఆలోచనలు ఉన్నాయి, యవన తలంపులు ఉన్నాయి, యవన ఊహలు ఉన్నాయి, యవన ఉద్దేశాలు ఉన్నాయి. యవన దశలో నువ్వు ఉన్నావు. నీ యవనమును బట్టి ఎవడు నిన్ను తునీకరించాలి. తునీకరించనీయకము అన్నాడు. మాటల్లోనూ, దేంట్లో? మాటల్లోనూ అన్నాడు. ప్రేమలోనూ అన్నాడు. ఏంటి? రెండో మాట మాటల్లోనూ, రెండో మాట ప్రవర్తన. దేంటి? ఆ ప్రవర్తనలోనూ అన్నాడు. వినండి, ఇక్కడ అన్నాడు మాటల్లోనూ అని అంటే, అమ్మా వినండి, చాలా జాగ్రత్తగా గమనించాలి. పోయినసారి వన్ డే యూత్ మీటింగ్లు కూడా నేనే వచ్చాను అనుకుంటాను కదా, సిద్ధాంతిలో పెట్టినప్పుడు వచ్చాను. పిల్లలు గమనించాలి, ఇప్పుడు కూడా యూట్యూబ్లో ఉందనుకుంటాను ఆ మెసేజ్. న్యాయాధిపతుల గ్రంథంలో తిప్పొద్దూరికి అలా చెప్తాను. సాంసోను ఒక స్త్రీతో మాట్లాడినప్పుడు ఆయనకు ప్రేమ పుట్టింది అనే మాట న్యాయాధిపతుల గ్రంథంలో 14వ అధ్యాయంలో మనం చూస్తాం. మాటలు విన్నప్పుడు, ఏమిన్నప్పుడు? మాటలు విన్నప్పుడు ప్రేమ పుట్టిందంట. మాటల్లో మాట్లాడకూడని మాట, ఉచ్చరించకూడని మాట, సమయోచితమైన జ్ఞానం లేని మాట, అజ్ఞానంగా మాట్లాడే మాట, అందరితో నుండి మాట్లాడే మాట, ఇచ్చలతో, కోరికలతో, వాంఛలతో కూడిన మాట. నేటి యువత అనేక రీతిలుగా మాటలలో వెనుకబడుతున్నట్లుగా మనం చూడగలం. ఫోన్లో మాట్లాడుకోవట్లేదు చాలామంది. ఫోన్లో ఏం చేస్తున్నారు? చాట్ చేస్తున్నారు. అవి మాటలే. SMS, వాట్సాప్, పిల్లల ఇన్స్టాగ్రాములో ఏం పంపిస్తున్నారు చెప్పరే? ఏం తెలియనట్టున్నారు. అందరు కాదు, కొందరు. నీకు తెలుసు, నాకు తెలుసు అన్నట్టు తెలియకనే నిలబడలే. ఇక్కడ జాగ్రత్త. తిమోతి మాటలలో మాదిరిగా ఉన్నాడు.
మాటలాడినప్పుడు అనే మాట మనం చూస్తాం. చూడండి, ఇంతవరకు వచ్చింది కదా, ఇంకెందుకు చూడండి. న్యాయాధిపతుల గ్రంథంలోనికి రండి, 14వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయం దొరికిందా? ఎక్కడుందో వినండి. న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయం, 14వ అధ్యాయం, పేజీ నెంబర్ 211, ఓల్డ్ టెస్టిమెంటు. వినండి, 7వ వచనం. అతడు అక్కడికి వెళ్ళి ఆ స్త్రీతో మాట్లాడినప్పుడు ఆమె యందు సంసోనుకు ఇష్టము కలిగెను. అబ్బో, తలలు పైకెత్తరే. మాట్లాడినప్పుడు ఏం కలిగిందంట? అయ్యా, ఇక్కడ సేవకులు పెద్దలు ఉన్నారు, మేము మా యవనస్తుల గురించి మాట్లాడుకుంటున్నాం, ఇది యవనస్తుల మీటింగు. మీరేంటి ఈ మాటలు మీకు కొత్త డిఫరెంట్గా ఉండొచ్చు, కానీ మీతో మాకు పని లేదు. వినండి, ఏం పుట్టిందంట? వినండి పిల్లారా, గమనించాలి. చూశారండి, అతడు అక్కడికి వెళ్ళి ఆ స్త్రీతో మాట్లాడినప్పుడు ఆమె యందు సంసోనుకి ఏం కలిగిందంట? ఇష్టం కలిగిందంట. మాట్లాడుతున్నాగానే ఇష్టం కలిగిందంట. చూశారండి, అప్పుడే వెళ్ళాడు. 4వ అధ్యాయం మొదటి వచనం చూడండి. 14 మొదటి వచనం. సంసోను తిమ్నాతుకు వెళ్ళి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెను ఒకటిని చూసి తిరిగి వచ్చి చూచి తిని అనగా ఏం చేయాలంట? చూశాడంట, నచ్చిందంట, ఇష్టపడ్డాడంట, పెళ్లి చేయాలంట. ఇలా గమనించాలి. 3వ వచనములో చివరి పేరలో చదువుతా, నాకు ఇష్టమైనది గనుక నాకు ఇష్టమైనది. మాటలాడినప్పుడు సంసోనుకు ఏం పుట్టింది? ఇష్టం పుట్టిందంట. మాటల్లో తప్పిపోయిన సంసోను దేవుని నిర్ణయాన్ని, దేవుని ఉద్దేశాన్ని, దేవుని ప్రణాళికను తునీకరించిన వాడయ్యాడు. సంసోనును దేవుడు ఎందుకు పుట్టించాడు అని అంటే, ఇశ్రాయేలు ప్రజలను ఉద్ధరిస్తాడనే ఉద్దేశంతో దేవుడు పుట్టించాడు. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. చాలా సంగతులు మనం చూడగలం. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. 16వ అధ్యాయంలోనికి వస్తారండి. 16వ అధ్యాయం లేదు, 14వ అధ్యాయమే, 16వ వచనం చదవండి. 14:16. సంసోను భార్య అతని పాదముల యొద్ద పడి ఏడ్చుచు నీవు నన్ను ద్వేషించితివి గాని ప్రేమింపలేదు. 16వ అధ్యాయంలోనికి వస్తారా? 16వ అధ్యాయంలోనికి రండి. 14 వచ్చి దిగగొట్టి సంసోను ఫిలిష్తీయుని మీద పడుచున్నారని అతనితో చెప్పినప్పుడు అతడు నిద్ర మేలుకొని అగ్గపు మేకును నేతను ఓడ తీసుకుని పోయెను. అప్పుడు ఆమె నాయందు నీకిష్టము లేనప్పుడు ఏమి లేనప్పుడు? ఇప్పుడు ఎక్కువ వినబడుతున్న మాట ఏంటి? నేనంటే నీకు మొదటి ఇష్టం ఇప్పుడు లేదు, మొదటి ప్రేమ ఇప్పుడు లేదు, అదే కదండి. ఏమన్నాడు? 14వ అధ్యాయములో 7వ వచనములో మాట్లాడినప్పుడు ఇష్టం పుట్టింది. అది ఎవరికి పుట్టింది? సంసోనుకు పుట్టింది. ఇప్పుడు సోదరి అంటుందో, నేనంటే నీకు ఇష్టము లేనప్పుడు అంటుంది. చూసారండి? 15వ వచనం చదువుతారా? నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవెందుకు చెప్పుచున్నావు? చూసారండి? తలలు పైకి ఎత్తండి.
నన్ను ప్రేమిస్తున్నానని ఎందుకు చెప్తున్నావు నువ్వు? ఇష్టం లేనప్పుడు, ఇష్టం లేనప్పుడు ప్రేమను ఎందుకు చెప్తున్నావు? ఆలోచన చేయాలి. అసలు ఇక్కడ పరిస్థితి ఏం తెలుసా? సాంసోనును చంపడానికి తన బలం ఎక్కడుందో చెప్పడానికి ఈ యొక్క మాటలు చెప్తా ఉందన్నమాట. నువ్వు ప్రాణం ఎక్కడ ఉందో, నువ్వు ఎట్లా చనిపోతావో ఆ విషయం చెప్పు, ఆ విషయం చెప్పు నాకు అని చెప్తుందన్నమాట. ఒక బలి పశువుగా ఆమె ఒడిలో ఉండి చిక్కిపోయాడు. ఏమైపోయాడు చెప్పండి? చిక్కిపోయిన పరిస్థితిని మనం చూస్తున్నాం. వినండి పిల్లారా, జాగ్రత్త గమనించాలి. 16వ వచనం చదువుతారా? ఆమె అడుగులమును మాటల చేత అతని బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణము విసికి సావగోరెను. ఇదే కదండి జరిగేది. లాస్ట్కు జరిగేది ఏంటి చెప్పండి? సావగోరెను. చస్తున్నారు. నాకు దక్కంది ఎవరికి దక్కకూడదు అంటున్నారు. ముందేం పుట్టింది? ఇష్టం పుట్టింది. తర్వాత ఏం పుట్టింది? ప్రేమ పుట్టింది. తర్వాత ఏం పుట్టింది? ప్రాణము ఇసుకు చెందింది. మాటలలో తప్పిపోయిన సాంసోను. మాటల్లోనే కాదు, ప్రవర్తనలో కూడా తప్పిపోయాడు. చెల్లి తమ్ముడు జాగ్రత్త, ఆలోచన చేయాలి. ప్రవర్తనలోను ఇంకేమన్నాడు? ప్రేమలోను అన్నాడు. ప్రేమలోను అన్నాడు. ఇంకేమన్నాడు? విశ్వాసములోను అన్నాడు. విశ్వసించిన యూదురాలి కుమారుడు ఏమన్నాడు? లుస్రాలోను ఈకొనేలో ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు. తిమోతి తన పవిత్రతను కాపాడుకున్నాడు. తన యవ్వన జీవితాన్ని ప్రభువుకు అప్పగించాడు. బాల్యం నుండి దేవుని లేఖనములు అభ్యాసం చేసినవాడు, వాక్యాన్ని చదివేవాడు, వాక్యాన్ని నెమరు వేసేవాడు, వాక్యాన్ని ధ్యానించేవాడు, వాక్యాన్ని పఠించేవాడు, వాక్యమును హృదయంలో దాచుకునేవాడు, హృదయం అనే పలక మీద రాసుకున్నవాడు. ఎవరు? తిమోతి. చెప్పండి, ఎవరు? తిమోతి. ఆలోచన చేయాలి. సంసోను వలన తల్లికి సంతోషం లేదు, తండ్రికి సంతోషం లేదు. సంసోను వలన ఇశ్రాయేలు ప్రజలకు సంతోషం లేదు. సంసోను వలన తను కట్టుకున్న భార్యకు కూడా సంతోషం లేదు. కారణం తప్పిపోయాడు. పవిత్రతలో, ప్రేమలో, మాటలలో, విశ్వాసంలో తప్పిపోయాడు. నాటి ఇశ్రాయేలు ప్రజలకు మాదిరిగా ఉండని వాడయ్యాడు. న్యాయాధిపతిగా ఉండడానికి ప్రభు ఎన్నుకొని ఏర్పాటు చేసుకున్నాడు. ప్రభుని దుఃఖపరిచిన వాడు. తల్లి ఏడ్చింది, తండ్రి ఏడ్చాడు. ఇశ్రాయేలు ప్రజలు ఏడ్చాడు, భార్య ఏడ్చింది, పరలోకపు తండ్రి కూడా దుఃఖపడ్డాడు. విశ్వాసాన్ని కాపాడుకొని సంసోన్ చెల్లి తమ్ముడు ఆలోచన చేయాలి. మీరందరూ బైబిల్ ఉన్నవాళ్ళు చేతులు ఎంతమంటే చేతులు ఎత్తారు. బైబిల్ చదువుతున్నావా? మిమ్మల్ని అడిగేది, బైబిల్ ధ్యానిస్తున్నారా? బైబిల్ను పఠిస్తున్నారా? బైబిల్లో ఉన్న మాటలు హృదయంలో దాచుకుంటున్నారా? హృదయం అనే పలకమైన రాసుకుంటున్నారా? ఎవరు దేని చేత తన నడతను శుద్ధి చేసుకుందరు? నీ వాక్యమును బట్టే కదా. శరీర సంబంధమైన ఆలోచనలను, శరీర సంబంధమైన ఇచ్ఛలను, కోరికలను, వాంఛలను, శరీర సంబంధమైన అపవిత్రతను చంపగలిగిన శక్తి ఒక ప్రార్థనలో, వాక్యంలో తప్ప వేరే రీతిగా లేదు అనే సత్యాన్ని జాగ్రత్తగా గమనించాలి. నీ యవ్వనమును బట్టి ఎవడు నిన్ను
తృణీకరించని మాట. బాల్యము నుండి తల్లి దేవుని వాక్యాన్ని నేర్పించింది, బాల్యము నుండి అమ్మమ్మ దేవుని వాక్యాన్ని నేర్పించింది. వాక్యానికి విధేయత చూపిన తిమోతి, విధేయత చూపిన తిమోతి. ఒక మాట చూడండి, దాడిపోదాం. వాక్యం వైపు మనసు పెడదాం, దేవుని మాటల వైపు మనసు పెడదాం. చూడండి పిల్లరా, గమనించండి, దేవుని వాక్యం వైపు మనసు పెడదాం. తిమోతికి రాసిన రెండో పత్రిక చూడండి, తిమోతికి రాసిన రెండో పత్రిక. వాక్యం వైపు మీ మనస్సు ఉంచాలని నేను కోరుతూ ఉన్నాను. దైవ గ్రంథంలో ఈ మాటలు మనం చూస్తున్నాం. మొదటి అధ్యాయం 3వ వచనం చదువుతారా? 3-4 కలిసి ఉన్నాయి, చదువుమా. అపేక్షించు, నిన్ను చూడవలనని రెయ్యింబగళ్ళు అపేక్షించుచు. వినండి, నీ కన్నీళ్లను తలంచుకొని అన్నాడు. ఎంత మంచి మాట అండి. తిమోతికి రాసిన రెండో పత్రికలో వినండి, మొదటి అధ్యాయంలో 3-5 వచనాలు కలిసి ఉన్నాయి, అది చదువుతున్నారు. నా ప్రార్థనని ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకొని నీ కన్నీళ్లను తలంచుకొని. ఇలా తలడు పైకెత్తండి. దేవుని సన్నిధిలో కన్నీటితో తన పవిత్రతను కాపాడుకునేవాడు. కన్నీటి జీవితం, కన్నీటి ప్రార్థన. ఏ శోధన వచ్చినా, ఏ విషయంలో బలహీనపరచబడ్డా, ఏ లోపం వచ్చినా, ఏ రీతిగా శోధించబడినా దానికి ఆయుధం దేవుని సన్నిధిలో ప్రార్థన. నీ కన్నీళ్లను తలంచుకొని. పౌలు గారితో పనిచేసిన 22 మంది జతపని వారిలో ఎవరితో కూడా చెప్పని మాటలు తిమోతికి చెప్పాడు, సంఘానికి చెప్పమని చెప్పాడు. జీవము గల దేవుని సంఘములో జనుడు ఎలాగూ ప్రవర్తించాలో ఆ విషయాలను తెలియజేయి. జీవము గల దేవుని సంఘం, ఎంత బలమైన మాట అంటే ఇది. సంఘములో యవనస్తులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, సేవకులు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు, నామకార్థులు ఉన్నారు. భక్తి ముసుగులో దేవునికి విరోధమైన అపవిత్రత కలిగిన వారు ఉన్నారు, నమ్మానని నటించేవారు ఉన్నారు. ఆ విషయాలలో ఇలా చెప్పాడు, నీ కన్నీళ్లను తలంచుకొని. ఏదన్నా చిన్న శోధన వచ్చిందా దేవుని సన్నిధిలో ప్రార్థించేవాడు, ప్రభు పాదాలు పట్టుకునేవాడు. అయ్యా, దీనిని ఎలా విసర్జించాలి, దీన్ని ఎలా అసహించుకోవాలి, విసర్జించాలి, అసహించుకోవాలి. చాలా సంగతులు తిమోతికి పౌలు గారు చెప్పాడు. కన్నీళ్లను తలంచుకొని. దేనిని తలంచుకొని? కన్నీళ్లను తలంచుకొని. చదవండి, ఇంకెవరాడు ఇక్కడ? నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై, సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవలనని రెయ్యింబగళ్ళు అపేక్షించుచు. వినండి, తిమోతికి పౌలు గారి పత్రిక రాసి ఆయన మరణానికి అప్పగించబడ్డాడు. ఆయన రాసిన చివరి రచన ఇది. తిమోతి మీద ఉన్న ఒక సామాన్యమైన ఒక వ్యక్తి మీద ఉన్న తపన, నిన్ను చూడవలనని రెయ్యింబగళ్ళు అపేక్షించుచున్నాను. చదవండి, ఇంకేమన్నా ఇక్కడ? నిష్కపటమైన అండర్లైన్ చేసుకుంటే మంచిది మాట. మీ అందరికీ నోట్ బుక్లు ఇస్తారేమో అనుకున్నాను నేను, నోట్బుక్ పెన్నులు ఇస్తారేమో అనుకున్నాను. సరే, వీలైతే మధ్యాహ్నం అయినా కానీ మరి అలా చేయడానికి ప్రయత్నం చేయి. నీ యందు ఉన్న నిష్కపటమైన విశ్వాసం, కపటము లేని విశ్వాసం. తిమోతి, కపటము లేని విశ్వాసం కలిగిన వాడి అయ్యాను. నిష్కపటమైన విశ్వాసం. ఏ విశ్వాసం?
నిష్కపటమైన విశ్వాసం. విశ్వాసంలో చాలా విశ్వాసాలు ఉన్నాయి కదా, చాలా విశ్వాసాలు ఉన్నాయి. కపట విశ్వాసం ఉంది, అవిశ్వాసం ఉంది, చాలా విశ్వాసాలు ఉన్నాయి. నిష్కపటమైన విశ్వాసం చదవండి, ఇంకేమన్నాడు ఇక్కడ? జ్ఞాపకం చేసుకో నా పితృాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను. ఆ విశ్వాసం మొదట ఈ అభయైన లోయలోను. వినండి, ఎక్కడిదంట ఈ విశ్వాసం? నిష్కపటమైన విశ్వాసం ఎక్కడిది? విశ్వాసులకు మాదిరిగా ఉండుట ఎక్కడ నేర్చుకున్నాడు? లుస్త్రాలోను ఈకోనియాలో ఉన్న మంచి పేరు సహోదరుల వలన ఎలా కలిగింది? అవ్వ నేర్పించిందండి, అమ్మమ్మ నేర్పించింది. ఎవరు నేర్పించారు? అమ్మమ్మ నేర్పించింది. నీ అవ్వ అయిన లోయలోను. ఇప్పుడు అవ్వ అనే మాట ఎవరన్నా అంటున్నారా అమ్మమ్మని? బైబిల్ పర్యాయ భాష ఇది. తెలుగు పండితులు తెలుగులో దీన్ని అంత బాగా ట్రాన్స్లేషన్ చేశారు. అమ్మమ్మ అంటున్నారు కదా, అవ్వ అంటున్నారు ఎవరన్నా? నీ అవ్వ అయిన లోయలో ఉంది ఆ విశ్వాసం. తిమోతి తల్లే కాదు, ఆ తిమోతి వాళ్ళ తల్లి కూడా విశ్వాసం. ఆమె పేరు ప్రభు రాయించాడు. విశ్వసించిన యూదురాలు అని తిమోతి తల్లి గురించి రాయబడితే, ఇక్కడ తిమోతి వాళ్ళ తల్లిని గురించి రాయబడింది. చదవండి, ఇంకేమన్నాడు అక్కడ? లోయలోను వసించెను, నీయందు సహా వసించుచున్నది. నీ తల్లిలో ఉన్న విశ్వాసం నీలో వసించుచున్నది. తల్లిదండ్రులు ఆలోచన చేయాలి. దేవుని వాక్యాన్ని పిల్లలకు నేర్పిస్తున్నామా? దేవుని వాక్యాన్ని పఠింప నేర్పుతున్నామా? మన ఇంటిలో కుటుంబ ప్రార్థన ఉందా? ఆలోచన చేయాలి. తల్లిగా నీ బాధ్యత, అమ్మమ్మగా నీ బాధ్యత. తిమోతి తల్లి పేరు రాశాడంటే రాశాడు, వాళ్ళ అమ్మమ్మ పేరు రాశాడండి, తండ్రి పేరు రాయలే. లోయలో ఉన్న విశ్వాసం, ఇనుకేలో ఉన్న విశ్వాసం నీలో సహా వసించుచున్నది. తిమోతి, బాల్యము నుండి దేవుని లేఖనములో నువ్వెరిగిన వాడవు. బాల్యము నుండి ఎవరు నేర్పించారు? తల్లి నేర్పించిందండి, అమ్మమ్మ నేర్పించిందండి. చాలామంది తల్లులు ఉన్నారు ఇక్కడ, గమనించాలి. పిల్లలకు మాటలు ఎవరు నేర్పుతారు? తల్లులు చెప్పాలి. పెద్దలు చెప్పండి, తండ్రులు కూడా చెప్పండి. మాటలు ఎవరు నేర్పుతారు? తల్లిదండ్రులు నేర్పుతారు. వస్త్రాలు వేసుకునేది, ఆహారం తినేది, నడకను చాలా పిల్లలకు తల్లిదండ్రులే నేర్పుతారు. అవునగా చెప్పండి. ఆలోచన చేయాలి, ఏమి నేర్పుతున్నాం మన పిల్లలకి? రెండవ దినవృత్తాంతాల గ్రంథంలో 22వ అధ్యాయములో 2వ వచనములో అతల్య అనే ఒక సోదరి గురించి రాయబడింది. అతన్ని తల్లి వానికి దుర్మార్గంగా ప్రవర్తించుటకు నేర్పించుచూ వచ్చింది. ఏమి నేర్పించింది? తెప్పొద్దు, ఊరికలా ఆ రెఫరెన్స్ నోట్ చేసుకుని చాలంతే. ఏమి నేర్పించింది? దుర్మార్గంగా ప్రవర్తించుటకు నేర్పించుచూ వచ్చింది.
ఎవరు? తల్లి. దుర్మార్గాన్ని కుమారుడు నేర్చుకున్నాడు. ఒక కుమారుడు తల్లిలో ఉన్న విశ్వాసాన్ని నేర్చుకున్నాడు. తల్లి దుర్మార్గంగా ఉంటే చెప్పరే పిల్లలు ఏమవుతారు? తండ్రి దుర్మార్గుడు అయితే పిల్లలు ఏమవుతారు? తప్పుగా అర్థం చేసుకోమాకండి. నేను ఎప్పుడు చెప్తుంటా ఈ మాట. ఒక త్రాగుబోతు తండ్రి పిల్లలకి ఏం చెప్తున్నాడు? చెప్పకనే చెప్తున్నాడు, మీరు కూడా బ్రాంది సాపోలను బ్రతికేమనేగా. నన్ను క్షమించాలి మీరు. ఒక తిరుగుబోతు తల్లి, ఒక తిరుగుబోతు తండ్రి లోకాన్ని, పాపాన్ని ప్రేమించి దేవునికి విరోధంగా జీవిస్తున్న తల్లిదండ్రులు పిల్లలకు ఏమి నేర్పిస్తున్నారు? చెప్పకనే చెప్తున్నారు. సీరియళ్ళు, సినిమాలు చూసి కాలమును గడుపుతున్న తల్లిదండ్రులు పిల్లలకి ఏమి నేర్పిస్తున్నారు? చెప్పరే, నోరు తెరవరే. ఎందుకు తెరుస్తారు? దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. బాయ్, నువ్వు సెల్ ఫోన్ పట్టుకోకూడదు. సెల్ ఫోన్ ఆడు పెట్టు. వీడు ఆడు పెట్టమంటాడు, తండ్రి ఆడు పెట్టమంటాడు, తల్లి ఆడు పెట్టమంటాడు. తల్లిదండ్రులు చూస్తూ ఉంటారు. మమ్మీ నేను చూస్తా మమ్మీ. నువ్వు చూడకూడదు, తప్పు. నువ్వు చూడకూడదు, తప్పు. ఆ కాలం పోయింది, ఈ కాలం ఏంటి తెలుసా? పిల్లోడికి పాలు తాగే పిల్లోడికి కూడా ఏదో బొమ్మలు పెట్టిస్తే వాడు ఆడుకుంటూ ఉంటాడు, ఈమె ఇంట్లో పని చేసుకుంటుంది అనమాట. ఇంకా సెల్ ఫోన్ ఉంటే ఇంకా వాడు ఆడవాడు, వాడు ఏమి ఇంకా నన్ను పట్టించుకోడు, వాడు అది చూసుకుంటూ ఉంటాడు. ఇంక నేను ఇంకా అన్ని పనులు చేసుకుంటుంటా, నేను చేసే పనులన్నీ చేయొచ్చు. అది తప్పుగా అర్థం చేసుకోమాకండి. అంటే పాలు తాగే పిల్లోడికి ఏమి నేర్పిస్తున్నాం మనము? ఏం నేర్పిస్తున్నాం? ఆలోచన చేయాలి. లేదంటే వాడు సెల్ ఫోన్ లేకపోతే భోజనమే తినడని అంటుండ్రు. అది ఉంటేనే తింటాడంట. ఏమ్మా, మనమంతా భోజనం తిని బతికామా లేదా? మనకే సెల్ ఫోన్ చూపించారు మన తల్లిదండ్రులు. ఇక్కడ పెద్దలు అంటున్నారు, మనకేమన్నా నాటి దినాలలో ఫోన్లు చూపించారండి? ఎవరో ఇంట్లో ఉండేది యాంటీల్ టీవీ. అది ఆ టీవీ చూడడానికి అది ఒక పెద్ద జాతరలాగా వెళ్ళేవాళ్ళు. పెద్ద తెర, ఎండి తెర, బుల్లి తెర, జేబీ తెర వచ్చింది. ఇప్పుడు ఏ తెర? జేబులు పెట్టుకునే తెర వచ్చిందనమాట. ఆలోచన చేయాలి. తిమోతి, నీలో ఉన్న విశ్వాసం నీ తల్లిది. నీ కుమారులను గురించి నీ కుమారులను గురించి తల్లిలో ఉన్న విశ్వాసం వీరిలో ఉందని చెప్పగలుగుతున్నారా? తల్లిదండ్రులు అనబడిన మనం ఆలోచన చేయాలి ఈ విషయాలలో. మనమే ప్రార్థించం, మనమే దైవ గ్రంథాన్ని చదవం, మనమే క్రమకూడికలకు రాం, మనమే భయభక్తులు కలిగి ఉండం, మాటలలో, ప్రవర్తనలో, పవిత్రతలో, విశ్వాసములో విశ్వాసులకు మాదిరిగా మనమే ఉండలేని వారిగా ఉంటే మన పిల్లలు ఉంటారా? ఆలోచన చేయాలి. మాదిరిగా ఉండాలి. తిమోతి మాదిరి ఎక్కడిదండి? తల్లి నేర్పించింది, అమ్మమ్మ నేర్పించింది. ఉగ్గుపాలతో దేవుని వాక్యాన్ని నేర్పించేవారిగా ఉండాలి. నేర్పించేవారిగా ఉండాలి. తల్లిదండ్రుల బాధ్యత అది. సండే స్కూల్ మాస్టర్ది కాదు, సేవకుంది కాదది బాధ్యత, సంఘ పెద్దలది కాదది, సంఘాన్ని నడిపిస్తున్న బాధ్యత కలిగిన పరిచారకులది, విశ్వాసులది కాదు ఆ బాధ్యత, తల్లిదండ్రులది. జాగ్రత్త. మీ అందరిని ఒక మాట అడుగుతున్నాను,
ఏమ్మా, మీ అందరూ మాట్లాడుతున్నాను. చాలామంది మన పిల్లలు వెనుకబడుతున్నప్పుడు మనం ఏం మాట్లాడతాం చెప్పండి? అరే వాళ్ళని చూసి నేర్చుకోరా అంటాం లేదా? ఆ పిల్లలను చూసి నేర్చుకోరా, డ్యాష్ తెచ్చుకోరా, మాయ్ డ్యాష్ తెచ్చుకో అంటారులే చెప్పండి. అంటారా లేదా? అంటారా లేదా? నన్ను చూసి నేర్చుకునే తల్లి ఉందా? చెప్పరే. నన్ను చూసి నేర్చుకునే తండ్రి ఉన్నాడా? ఆలోచన చేయాలి. మన పిల్లలకి ఎవరో మాదిరి కాదు, మనమే ఒక మాదిరి, మనమే ఒక మోడల్, మనమే ఒక మోడల్. తిమోతి జీవితాన్ని గురించిన సంగతులు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. తిమోతిలో ఉన్న విశ్వాసం, ఉక్కుపాలతో తండ్రి అన్యుడైనప్పటికీ, తండ్రి దేవుని ప్రేమను వెరుగుని వాడైనప్పటికీ, తండ్రి దేవుడు తెలియని జనాంగంలో పుట్టినవాడైనప్పటికీ, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అయినప్పటికీ తల్లి ఉక్కుపాలతో దేవుని వాక్యాన్ని బోధించింది. తిమోతిని గురించి పౌలు గారు మాట్లాడుతూ, నీలో ఉన్న విశ్వాసం, నువ్వు విశ్వాసులకు ఎలా మాదిరిగా ఉన్నావో, ఆ మాదిరి ఎక్కడిది అని అంటే, ఎక్కడిదంటే ఏమన్నాడు? నీలో ఉన్న నిష్కపటమైన విశ్వాసం. ఏ విశ్వాసం అంటే? నిష్కపటమైన, కపటము లేని విశ్వాసం. ఎక్కడిదంటే నీ అవ్వలోది, నీ తల్లిలోది. మన పిల్లల గురించి మనములను అలా చెప్తున్నారా? నా ప్రియ తల్లిదండ్రులారా, ఈ విషయంలో ఆలోచన చేయాలి. నేటి దినాలలో సేవకుని పిల్లలు, పెద్దల పిల్లలు, పరిచారకుల పిల్లలు, విశ్వాసుల పిల్లలు దేవుని ప్రేమను ధిక్కరించి తల్లిదండ్రులకు, దేవునికి అవిధేయులుగా జీవించేవారు లేకపోలే, లోకాన్ని పాపాన్ని ప్రేమించి బ్రతికేవారు బ్రతికేవారుగా లేకపోలే. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. తిమోతి రక్షణను గుర్చిన మాటలు, తిమోతి విశ్వాసాన్ని గుర్చిన మాటలు, తిమోతి సాక్ష్యాన్ని గుర్చిన మాటలు, సంఘముల్లో సాక్ష్యం. మొదట ఏముంది? తిమోతికి రక్షణ ఉంది. 2 ఏముంది? విశ్వాసం ఉంది. 3 ఏముంది? సాక్ష్యం ఉంది. లుస్త్రాలోను ఈకోనేలో ఉన్న సహోదరుల వలన చెప్పండి, మంచి పేరు కలిగిన వాడు తిమోతి. మంచి పేరు కలిగిన వాడు తిమోతి. పౌలుకు తిమోతికి ఉన్న అనుబంధం ఎంత గొప్పదో వర్ణసఖ్యం కాదండి, అంత గొప్పదే. పౌలు గారితో పాటు ఎంత త్యాగపూరితమైన మనసు కలిగిన వాడిగా ఉన్నాడు. పౌలు గారితో పాటు కొరింథీ పత్రిక రాస్తూ, ఫిలిప్పీ పత్రిక రాస్తూ, దెసలోనిక 2 పత్రికలు రాస్తూ, కొలస్సీ పత్రిక రాస్తూ, ఫిలోమోను పత్రిక రాస్తూ, ప్రారంభంలో పౌలు గారు పత్రికలు రాసేటప్పుడు తిమోతి కూడా అక్కడే ఉన్నాడు. అపోస్తలుడైన పౌలుయు తిమోతియు శుభమని చెప్పి రాయినది. ఎంత గొప్ప మాట అండి! ఒక దైవజనుడు ఇస్తున్న సాక్ష్యము, కుటుంబాన్ని గురించి ఇస్తున్న సాక్ష్యము, సంఘములో తాను పెరిగిన విధానాన్ని గురించి ఇస్తున్న సాక్ష్యం. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. పౌలు గారికి, లూకా గారికి కలిసి పనిచేసిన విధానం ఉందేమో కానీ, లూకా గారు ఆయన ఒక మంచి శిష్యుడు అన్నాడు. అంతేకాదు, ఆయన విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు అన్నాడు.
అంతేకాదు ఆయన మంచి పేరు కలిగిన వాడని చెప్పాడు. నా గురించి ఎలా చెప్పబడుతుంది ఆలోచన చేయాలి. నా ప్రియ తల్లులారా, ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపపడవలసిన వారిగా ఉన్నాము. జాగ్రత్త. మనల్ని మనం రెక్టిఫై చేసుకోవాలి. మన పిల్లలను పెంచే విషయంలో, మన పిల్లలను ఆత్మీయంగా బలపరిచే విషయంలో వెనుకబడిపోయామేమో ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనే సత్యాన్ని జాగ్రత్తగా మనం గమనించాలి. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. తల్లిదండ్రులు అనబడిన వారికి ఒక మాట చెప్పి నేను ముందుకు పోవాలని ఆశపడుతూ ఉన్నాను. తల్లిదండ్రులు అనబడిన వారికి రక్షణ లేకపోతే ఇదే మిక్కిలి రక్షణ దినం, ఇదే అనుకూలమైన సమయమైన గుర్తెరగండి. పిల్లల భవిష్యత్తును ఆత్మీయంగా కట్టవలసిన దేవుని ఆత్మ సహాయముతో ఆ బాధ్యతను ప్రభువు నీకు పెట్టాడు. ఒక తల్లిగా తండ్రిగా జతపరిచి వారి గర్భాన నీకు దేవుడు పిల్లలను ఇచ్చాడు. వారి చదువుల కొరకు ఆలోచన చేస్తున్నావు, వారి వస్త్రాల కొరకు ఆలోచన చేస్తున్నావు, వారి ఆరోగ్యాల కొరకు ఆలోచన చేస్తున్నావు, వారి కొరకు ఆస్తులు కూడబెట్టుట కొరకు ఆలోచన చేస్తున్నావు. వారు ఉన్నతమైన చదువులు చదివి ఉన్నతమైన ఉద్యోగాలు చేయాలని ఆలోచన చేస్తున్నావు. వారు ఆత్మీయంగా బలపడాలని ఆలోచన చేస్తున్నావా? వారు రక్షణ పొందాలని ఆలోచన చేస్తున్నావా? లేకపోతే నష్టపోతావు. ఆలోచన చేయాలి. తల్లిదండ్రుల మాటను ధిక్కరించిన సంసోను, ఒక మాట చూడండి, దాడిపోదాం. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనం. 2:25 చదువుతారా? కానీ చేయును. చదువు బ్రదర్. అయితే యెహోవా గనుక వినకపోయేది. యవన చెల్లి, తమ్ముడు, ఒక యవనస్తుడిగా చెప్తున్నా, ఒక అన్నగా చెప్తున్నా, ఆలోచన చేయండి. తండ్రి మొరను వినని కుమారులు, తండ్రి మొరను వినని కుమార్తెలు నేటి క్రైస్తవ సమాజంలో లేకపోలే. తండ్రి మొర వినకపోయారు. కుమారులారా, మీరు తప్పు చేస్తున్నారు. మీరు చేసేది తప్పు, మంచిది కాదని తండ్రి చెప్పగా, తండ్రి మాట నా ఇష్టం అనే కుమార్తె, నా ఇష్టం అనే కుమారుడు లేకపోలే నేటి క్రైస్తవ సమాజంలో. ఆలోచన చేయాలి. తండ్రి మొరను వినని కుమారుడు. నీ తల్లిదండ్రులను నువ్వు ఏడిపిస్తున్నావేమో, నీ తల్లిదండ్రులను నువ్వు దుఃఖ పెడుతున్నావేమో, నీ వలన నీ తల్లిదండ్రులు కృంగిపోతున్నారేమో. జాగ్రత్త. చెల్లి, తమ్ముడు, తల్లిదండ్రుల మాటను వింటున్నారా? తల్లిదండ్రుల మాటకు విధేయత చూపుతున్నారా? తల్లిదండ్రుల మాటకు లోబడుతున్నారా? తల్లిదండ్రులనే కామెంట్ చేసే పిల్లలు లేకపోలే నేటి దినాలలో. నీకు ఇంగ్లీష్ రాదా? ఏంటి నువ్వు ఇంగ్లీష్ ఇలా తప్పు మాట్లాడుతున్నావు? నీకు ఇంగ్లీష్ నేర్పించింది ఎవరు? తల్లిదండ్రులు. ఆలోచన చేయాలి. నిన్ను ఉన్నతమైన చదువులు చదివించాలని
వారు దీనస్థితిలోనికి వెళ్ళారా? నీకు గుర్తుంది ఆ సంగతి? నువ్వు ఉన్నతమైన స్థితిలో ఉండాలని ఎన్నో కలలు కన్నా నీ తల్లి నీ తండ్రి నీ కొరకు వారి సంపాదనను, వారి ధనమును అనేక రీతిలుగా వారు కష్టపెట్టడానికి వెనుతీయలేదు. తల్లిదండ్రులు పచ్చుండి నీకు ఎన్నో రోజులు తినిపించారు. గుర్తుందా నీకు ఈ సంగతి? తల్లిదండ్రులు తినని దినాలు ఉన్నాయి. నీవు కోరిన వస్త్రాలు నీకు కొనిచ్చి పాత వస్త్రాలతోనే తల్లిదండ్రులు కాలం గడుపుకున్న సంగతులు లేవా? మర్చిపోయావు ఈ సంగతి, నువ్వు మర్చిపోయావు. ఈరోజు ఉన్నతమైన స్థితిలో నీవు ఉన్నావు. నీ చదువును చూసి, నీ ర్యాంకులను చూసి, నీ డిగ్రీలను చూసి, నీ రిజల్ట్ను చూసి తండ్రి సంతోషపడుతున్నాడు. కానీ నువ్వు చేసే పనులను బట్టి నీ కన్న తల్లిదండ్రులను ఏడిపిస్తున్నావేమో, జాగ్రత్త. నువ్వు ఉన్నతమైన స్థితిలోనికి వచ్చిన తర్వాత నీ తల్లిని నీ తండ్రిని మరిచే వ్యక్తిగా ఉన్నావేమో, జాగ్రత్త. యవన దశలో ఉన్నవారికి ఏం అర్థం కాకపోవచ్చు. నీలో ఉన్న ప్రతి రక్తపు బొట్టు వెనక తల్లిదండ్రుల రక్తపు బొట్టు దాగి ఉంది. ఆ సంగతిని గుర్తుపెట్టుకోవాలి. నీ శరీరములో ఉన్న ప్రతి రక్తపు బొట్టును నీ తల్లిదండ్రుల పాదముల ఎదుట ఉలికించిన నీ తల్లి తండ్రి రుణమును తీర్చుకోలేవు. నువ్వు జాగ్రత్త. రుణమును తీర్చుకోలేవు. ఏమనుకుంటున్నావు? వయసు వచ్చింది, చదువు ఉంది, నేను మైనర్ని అయ్యాను, నాకెవరేం చెప్పనక్కర్లేదు. తల్లిదండ్రులను నొప్పించి, తండ్రిని నొప్పించి, తల్లిని నొప్పించి, అన్నదమ్ములను నొప్పించి, దుఃఖపెట్టి సొంత నిర్ణయాలతో వివాహాలు చేసుకున్న వారు ఎంతమంది లేరు నేటి క్రైస్తవ కుటుంబాలలో? నీ తల్లి ఏడుపు, నీ తండ్రి ఏడుపు ఊరికి పోద్ది అనుకుంటున్నావా? నువ్వు సుఖపడదామనుకుంటున్నావు. నేనేదో నెమ్మదిగా శాంతితో సమాధానముగా ఉంటానని నువ్వు అనుకుంటున్నావు. నాకు వయసు వచ్చింది, నాకు నువ్వేంది చెప్పేది అని అనుకుంటున్నావేమో. జాగ్రత్త, నష్టపోతావు. నా ప్రియవన చెల్లి, ఎవన తమ్ముడు, తండ్రి మొరను వినని కుమారులు, తండ్రి మొరను వినని కుమార్తెలు. నా కుమారుడా, నా కుమార్తె, నీ తండ్రి ఉపదేశమును మరువకు, నీ తల్లిదండ్రుల ఉపదేశమును మరువకు. ప్రభు ఎంత చక్కగా తెలియజేస్తున్నాడు ఈ మాట. 2వ అధ్యాయం 17వ వచనం చదువుతారా? 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం. జనులు యెహోవాకు నైవేద్యము చేయుటయందు అసహ్యపడుటకు ఆ యవనులు కారణమైరి గనుక వారి పాపం యెహోవా సన్నిధిని బహు గొప్పదైంది. వారి పాపం యెహోవా సన్నిధి బహు గొప్పదైంది. బాల్య దినం నుండి బైబిల్ చేత ఉంది, సండే స్కూల్ పాటలు పాడుతున్నావు, ప్రార్థన తెలుసు నీకు, వాక్యం తెలుసు నీకు, పాటలు తెలుసు నీకు, మందిరం తెలుసు నీకు. తల్లిదండ్రులు బలహీనులు కావచ్చు, వాక్యం అంతగా ఎరిగిన వారు కాకపోవచ్చు, వాక్య సత్యము వారు ఎరిగిన వారు కాకపోవచ్చు, వారు యేసుక్రీస్తులో వారు స్థిరముగా ఉన్నవారు కాకపోవచ్చు. నీ జీవితానికి నీవే ఉత్తరవాదివి, అది గుర్తుపెట్టుకో.
వారి పాపం యెహోవా సన్నిధిలో గొప్పదైంది. బాల్యము నుండి నీ కళ్ళ ముందు నీ చేతిలో దైవ గ్రంథం ఉంది. చదువుతున్నావా చెల్లి? ఒక అన్నగా యూత్ మీటింగ్లో మీతో మాట్లాడుతున్నాను. దైవ గ్రంథాన్ని చదువుతున్నావా? కన్న తల్లిదండ్రులను దుఃఖపెడుతూ, కన్న తల్లిదండ్రులను బాధపడుతూ, కన్న తల్లిదండ్రులను ఏడిపిస్తూ జీవించట్లేదా నువ్వు? ఎన్ని దినాలు నీ తల్లిదండ్రులు నీ కొరకు ఏడవట్లేదా? ఏలీలా అంటున్నాడు, నా కుమారులారా నా మాట వినండి. తండ్రి మొర వినని వారయ్యారు, వారి పాపం యెహోవా దృష్టికి గొప్పదైంది. దైవ గ్రంథములో రాయించాడు ప్రభు. వారి ఇచ్చలకు లోనయ్యారు, కోరికలకు లోనయ్యారు, వాంఛలకు లోనయ్యారు, శరీర సంబంధమైన పాపంలో జీవిస్తున్నారు. వారు యెహోవా నెరుగని మిక్కిలి దుర్మార్గులుగా బ్రతికారు. యెహోవా నెరుగని మిక్కిలి దుర్మార్గులు. బైబిల్ ఉంది కానీ ఏ గ్రంథం ఎక్కడుందో తెలియదు మనకి. బైబిల్ ఉంది కానీ ఏది ఎక్కడుందో మనకు తెలియదు. న్యూ టెస్టిమెంట్లో చెప్తే ఓల్డ్ టెస్టిమెంట్లో చూస్తున్నాం, ఓల్డ్ టెస్టిమెంట్లో చెప్తే న్యూ టెస్టిమెంట్లో చూస్తున్నాం. చదువు మీద ఉన్న శ్రద్ధ, ఉద్యోగం మీద ఉన్న శ్రద్ధ, డబ్బు మీద ఉన్న శ్రద్ధ, పని మీద ఉన్న శ్రద్ధ, తిండి మీద ఉన్న శ్రద్ధ, సంపాదన మీద ఉన్న శ్రద్ధ దేవుని మీద లేకపోయింది. ఈ లోకంలో మనతో ఏమి రాదు. విశ్వాసము గలవారిగా ఉంటే ప్రభు సంతోషిస్తాడు. 10 ఆజ్ఞలలో 5 ఆజ్ఞ ఏంటి చెప్తారా? పర్లేదు చెప్పండి. నీ తల్లిదండ్రులను, మనకు తెలియదులేండి, మనం చదువుతేగా 2 చేతులు జోడించి ఒక అన్నగా చెప్తున్నా, ఇకనైనా చదవండి, ఇకనైనా ధ్యానించండి, ఇకనైనా పఠించండి, ఇకనైనా నెమరు వేయండి. నా ప్రియవన చెల్లి, అవన తమ్ముడు, మందిరం తెలుసు, పాటలు తెలుసు, ప్రార్థన తెలుసు, దైవ గ్రంథం మన దగ్గర ఉంది, చదవట్లే, ధ్యానించట్లే, పఠించట్లే. వాక్య సారాంశము, రక్షణార్థమైన జ్ఞానము కలిగించుటకు పరిశుద్ధ లేఖనములు బాల్యము నుండి వెరిగిన వాడవు తిమోతి. బాల్యము నుండి వెరిగిన వాడవు. ఏంటి పరిస్థితి ఎలా ఉంది? ఇలాంటి స్థితిలో మనం ఉన్నాం. ఆలోచన చేయాలి. అండర్ఎస్టిమేట్గా జీవిస్తున్నామా? తల్లి అంటే ఒక గ్లాసు మంచినీళ్ళు పిల్లలతో ఇప్పించుకోలేకపోతున్నారు తల్లిదండ్రులు. వాస్తవమా కాదా తల్లిదండ్రులు చెప్పండి? వయసు పెరిగిన తల్లిదండ్రులు, పిల్లలు వయసు పెరిగినప్పటికీ తల్లిని తండ్రిని వారు తుమ్ముకుంటూ, దగ్గుకుంటూ, ఏడ్చుకుంటూ, శరీర బలహీనతల చేత వారు చేసి పెడితేనే తింటున్నారు. ప్రతిదీ వారికి డైనింగ్ టేబుల్ దగ్గరికి అందించాలి తల్లిదండ్రులు. వివాహం అయ్యేంత వరకు కూడా అలాంటి పరిస్థితి ఏముంటుంది? జాగ్రత్త. కష్టపడుట నేర్చుకోండి, పని చేయటం నేర్చుకోండి, వంట చేయటం నేర్చుకోండి, ఏకువనలేయటం నేర్చుకోండి. వీటన్నిటికి సూత్రం దైవ గ్రంథం, ప్రార్థన. మన బ్రతుకులను, జీవితాలను మార్చగలిగింది దేవుని వాక్యం. దైవ గ్రంథం ఎంత చక్కగా చెప్తా ఉంది. తిమోతి,
రక్షణ పొందినవాడు తిమోతి. తిమోతి విశ్వాసం కలిగిన వాడు. తిమోతి సంఘములో సాక్ష్యం కలిగిన వాడు. రక్షణ నీకుందా? రక్షణార్థమైన జ్ఞానం, రక్షణార్థమైన జ్ఞానం, పరిశుద్ధ లేఖనాలు అభ్యసించే మనసు ఉందా? నష్టపోతున్నావు చెల్లి, తమ్ముడు, నష్టపోతున్నావు. ఎవరు చెప్తారు నీకు నీ భవిష్యత్తును గురించి? రాత్రింబగళ్ళు కష్టపడి చదువుతున్నావు, ఎగ్జామ్ టైంలో కాంపిటీషన్ ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్నావు. దైవికంలో బలపడ్డ కొరకు, పోగొట్టుకున్నది ప్రభులో సంపాదించుకున్న కొరకు, ఎనుకబడ్డ దానిలో తిరిగి లేయట కొరకు, బలహీనతను, అవిధేయతను, అయోగ్యతను గుర్తెరిగి తిరిగి లేయట కొరకు ఏమి చేయగలుగుతున్నావు? ఏమి చేయగలుగుతున్నావు? రెండో ప్రయాణంలో తిమోతి లుస్రాకు వచ్చాడు. తిమోతిని చూశాడు. తిమోతి సాక్ష్యాన్ని చూశాడు. తిమోతి ఇలా అన్నాడు, నాతో పాటు వస్తావా? నీవు నాతో పాటు వస్తావా? 16వ అధ్యాయంలో అపోస్తల కార్యంలో 3వ వచనంలో ఆ మాట చూడగలము. సున్నతి చేపించి పౌలు గారితో తీసుకొని వెళ్ళాడు. 3వ ప్రయాణంలో తీసుకొని వెళ్ళాడని చరిత్ర ఆధారంగా మనం చూస్తూ ఉన్నాం. తిరిగి మళ్ళా ఇంటికి వచ్చాడా? తల్లిదండ్రులను చూశాడా? ఆనవాళ్ళు లేదు. పరిచర్యలోనే ఉండిపోయాడు. పరిచర్యలోనే ఉండిపోయాడు. పిల్లరా, దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. మా ప్రియవన చెల్లి, యవన తమ్ముడు, రక్షణ పొందావా? ప్రభుని హృదయంలో చేర్చుకున్నావా? ఆత్మ సంబంధమైన ఆనందం కలిగిన వ్యక్తిగా నీవు ఉన్నావా? ఆలోచన చేయాలి. ఆలోచన చేయాలి. ఒక మాట చూడండి, దాటిపోదాం. వాక్యం వైపు మనసు పెట్టాలని నేను కోరుతూ ఉన్నాను. చూడండి ఒక మాట, యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయం 49వ వచనం. 8:49 యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయం 49వ వచనం. నేను దయ్యము పట్టిన వాడను కాను, నా తండ్రిని గణపరచువాడను. తండ్రిని గణపరచువాడు. తలలు పైకెత్తండి ప్లీజ్. సిస్టర్స్, బ్రదర్స్, నేను తండ్రిని గణపరచువాడను. నేను నా తండ్రిని గణపరచువాడను. తండ్రి చిత్తము నెరవేర్చుటకు భూలోకానికి వచ్చాను. తండ్రి ఏం చెప్పాడో అది చేయడానికి ఇష్టపడ్డాను. 17వ అధ్యాయంలో ఇదే యోహాను రాసిన సువార్తలు అన్నాడు, తండ్రి నీవు నాకు ఇచ్చిన పని సంపూర్తిగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచాను. నీవు నాకు ఇచ్చిన పని, నీవు నాకు ఇచ్చిన పని సంపూర్తిగా నెరవేర్చాను. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఒకటి మాత్రం సత్యం, నీ తల్లిదండ్రులను సన్మానించాలి. నీ తల్లిదండ్రుల పట్ల ప్రేమానురాగాలు కలిగిన వ్యక్తిగా నువ్వు ఉండాలి. తల్లిదండ్రుల మాటలను ధిక్కరించకూడదు. తల్లిదండ్రులకు విధేయత చూపించాలి. తల్లిదండ్రులకు లోబడాలి. తల్లిదండ్రులను ప్రేమించాలి. ప్రేమించాలి. నేను తండ్రిని గణపరచువాడను. నేను తండ్రిని గణపరచువాడను. మరొక మాట చూస్తారా? మరొక మాట చూస్తారా? లూకా రాసిన సువార్త 2వ అధ్యాయం 51వ వచనం. ఇది మనకు తెలిసి లేఖన భాగం. మిమ్మల్ని వదిలిపెట్టడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. తిరిగి మధ్యాహ్నం మరికొన్ని మాటలు చూద్దాం. చూడండి, లూకా రాసిన సువార్త 2వ అధ్యాయము 51వ వచనం. ఆయన వారితో కూడా బయలుదేరి వచ్చి వారికి లోబడి ఉండేది. లోబడి ఉండేది.
ఎవరికి? మరియ గారికి, యోసేపు గారికి లోబడి ఉన్నారు. ఎవరైనా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శరీరకంగా ఈ లోకంలో రక్తమాంసములు గలవాడిగా ఒక తల్లికి పుట్టాడు గనుక ఆ పిల్లలు రక్తమాంసము గలవారైనందున రక్తమాంసము గలవారిని విడిపించుటకు ఆయన కూడా రక్తమాంసములో పాలివాడైనప్పుడు కొన్ని విషయాలలో చెప్పాడు, నేను నా తండ్రి పనుల మీద ఉన్నానని చెప్పాడు. నా తల్లి ఎవరు, తండ్రి ఎవరు అన్నాడు. నాతో నీకేం పని అని చెప్పాడు. కానీ తండ్రిని ప్రేమించిన, తల్లిని ప్రేమించిన కుమారుడు, నేను తండ్రిని కనపరచువాడను, నేను వారికి లోబడి ఉన్నాను. కన్న తల్లి కలువరి శిలువలో ఏడుస్తూ ఉండగా ఆయన కలువరి శిలువకు ఎక్కినప్పుడు యెహోవాను చూపించి ఇలా చెప్పాడు, అమ్మా ఇదిగో నీ కుమారుడు, తండ్రిని ఓదార్చిన కుమారుడు, తల్లిని ఓదార్చిన కుమారుడు, తండ్రిని మహిమపరిచిన కుమారుడు. నువ్వెలా ఉన్నావు చెల్లి, తమ్ముడు, నా ప్రియమైన సోదరులారా ఎలా ఉన్నారు? రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం చదువుతారా? 19-20 వచనాలు. మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయం 19-20 వచనాలు. వచ్చినప్పుడు రాజు లేచి ఎవరైనా? సొలొమోను మహారాజు తల్లి వచ్చిందండి. మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయంలో చూస్తున్నాం. తల్లి వస్తున్నానే కుమారుడు లేచి నిలబడ్డాడు. వండర్ రెస్పెక్ట్ అండి, వండర్ రెస్పెక్ట్. ఎలాంటి విధేయత తల్లికి చూపిస్తున్నాడు. పెళ్ళి కాకముందు వినండి, పెళ్ళి కాకముందు చాలా విధేయత ఉంటుంది. మమ్మీ నువ్వు తిను, మమ్మీ నువ్వు తింటేనే నేను తింటా, నేను తినకపోయినా పర్లేదు నువ్వు తిను అని చెప్తారు కుమారులు కుమార్తెలు. పెళ్ళైన తర్వాత తిన్నావా మమ్మీ, తిన్నావా డాడీ అని అడగని కుమారులు లేకపోలే. అర్థమవుతుందా? నీకుండిన మొదటి ప్రేమను వదిలితివి. సంఘముతో మాట్లాడుతున్నాడు ప్రభు. తల్లి రాగా తన సింహాసనము నుండి లేచి నిలబడ్డాడు. నా జన్మనిచ్చిన తల్లి గర్భమును పంచుకొని పుట్టా, ఆ తల్లి వచ్చింది. ఎంత అద్భుతమైన ఆహ్వానాన్ని తల్లికి పలికాడండి సొలొమోను మహారాజు. చదవండి, ఇంకేమన్నాడు అక్కడ? లేచి ఎదురుగా వచ్చి ఏం చేశాడంట? ఆమెకు నమస్కారం చేసి. అబ్బా ఎంత మంచి మాట అండి. లేచాడు, సింహాసనం నుండి లేచాడు. రాజు, ఇశ్రాయేలును పాలించే రాజు, ఉన్నతమైన స్థితిలో ఉన్న రాజు, డబ్బు ఉంది, ఆస్తుంది, పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి, పలుకుబడి ఉంది, సైన్యం ఉంది, బంగారు వెండి అనేకం ఉన్నాయి. కన్న తల్లిదండ్రులను వీరు పెద్దవారు కాగా, నాకు తెలిసిన ఒక సోదరుడు, వారు ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళగా తండ్రి వెళ్ళాడు అక్కడికి, ఒక పంచ కట్టుకొని ఒక పాత చొక్క వేసుకొని వెళితే వారు పెద్ద పెద్ద ఆఫీసర్తో ఆయన మాట్లాడుతున్నాడు. కొడుకు, ఈయన ఎవరు అని అడిగితే ఆయన మా ఇంట్లో పాలేరు అని చెప్పాడు. కన్న తండ్రిని పాలేరు అని చెప్పాడు. ఆ మాట విన్న తండ్రి
ఆ మాట విని వెనక్కి వచ్చి అక్కడ ఒక బావి ఉంటే ఆ బావిలో దూకి చనిపోయాడు. నాకెందుకు ఈ బ్రతుకు, నాకెందుకు ఈ జీవితం అని ఆలోచన చేయాలి. దైవ గ్రంథం ఎంత చక్కగా చెప్తా ఉంది. డబ్బు ఉంటే తల్లిని మరుస్తావా? ఉద్యోగం ఉంటే తల్లిని మరుస్తావా? ఉన్నతమైన చదువు ఉంటే తల్లిని మరుస్తావా? తండ్రిని మరుస్తావా? నువ్వెంత గొప్పవాడివైనా ఆమె నీ తల్లి, ఆమె నీ తండ్రి. ఆ విషయాన్ని మరవకూడదు, జాగ్రత్త. ఎంత ఉన్నతమైన స్థితిలోనికి నువ్వు వచ్చినా నీ కన్న తల్లిదండ్రులను మరవకూడదు, జాగ్రత్త. బైబిల్ చాలా డేంజర్ అయిన విషయాలు చెప్పాయి. తల్లిదండ్రులను సన్మానించకపోతే నీ పిల్లలు నిన్ను సన్మానించరు. తల్లిదండ్రులను ప్రేమించకపోతే నీ పిల్లలు నిన్ను ప్రేమించరు. ఇంతకంటే మాదిరి ఏం కావాలి? ఇంతకంటే మాదిరి ఏం కావాలి నీకు? ఇంతకంటే మాదిరి ఏం కావాలి? యాకోబు వెనక మాట్లాడుతున్నారు, నవ్వుతున్నారు. ఎందుకో తెలియదు కారణం. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. పిల్లలు గమనించాలి. యాకోబు వృద్ధాప్రేమలో ఉన్న ఇస్సాకును ఏడిపించాడు, అన్నని ఏడిపించాడు, పారిపోయాడు. యాకోబు ఏడిపించాడు తల్లిని, తండ్రిని ఏడిపించాడు, అన్నని ఏడిపించాడు. అక్కడ రాయబడింది, ఆయన గడగడ వణికెను, ఇస్సాకు గడగడ వణికెను అని రాయబడి ఉంది. ఏశావు వెలుగెత్తి వేడిచెను అని రాయబడి ఉంది. ఏమి విత్తాడో అదే పంటను కోశాడు యాకోబు. తన కుమారుడి వలన ఇస్సాకు ఏడ్చాడు, రోధించాడు, బాధపడ్డాడు, దుఃఖపడ్డాడు. కుమారుడైన యాకోబు వలన తండ్రి ఏడ్చాడు. యాకోబు కుమారుల వలన యాకోబు కూడా ఏడ్చాడు. అర్థం కావట్లేదా? ఏమిత్తుతావు అదే పంటను కోస్తావు. ఏమిత్తుతావు అదే పంటను కోస్తావు. అదే పంటను కోస్తావు. యాకోబు తల్లడిల్లిపోయి దుఃఖాక్రాంతుడై ప్రభు పాదాలు పట్టుకున్నాడు. తండ్రి మాటను ధిక్కరించి 20 సంవత్సరాలు ఇబ్బంది కొలిమిలో పుటము వేయబడ్డాడు యాకోబు. 25వ అధ్యాయంలో పుట్టిన యాకోబు ఆదికాండంలో 28వ అధ్యాయంలో దేవుడు మాట్లాడాడు. 32వ అధ్యాయం వరకు కూడా, 33వ అధ్యాయంలో కూడా, 34వ అధ్యాయంలో కూడా వేదన అనుభవించాడు. 35వ అధ్యాయంలో ప్రభు తన కృప చూపించాడు యాకోబుకి. ఇత్తినది కోస్తున్నాను అర్థమైంది యాకోబుకి. అర్థం కావట్లేదా చెల్లి? అర్థం కావట్లేదా తమ్ముడు? ఆలోచన చేయాలి. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఒకటి మాత్రం సత్యం, తప్పకుండా ఇత్తినది కోస్తావు. అబ్బో మేము మా తల్లి అంటే మా తండ్రి అంటే మాకు ఎంతో ప్రేమ, మేము అలాంటి పిల్లలం కాదు అని నువ్వు అనుకోవచ్చు. శరీరకమైన తల్లిదండ్రులకు పరలోకమందున్న తండ్రికి దుఃఖాన్ని కలిగించే వ్యక్తిగా ఉండకూడదు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సొలొమోనుడి గురించి మాట్లాడుతూ సింహాసనం నుండి లేచాడు, ఎదుర్కొన్నాడు, ఎదురు వెళ్ళి సాగిలపడ్డాడు. తల్లిని తీసుకొచ్చి మరొక సింహాసనం వేయించి ఆ సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఎంత రెస్పెక్ట్ ఇచ్చాడు,
ఎంత రెస్పెక్ట్ ఇచ్చాడు, ఎంత రెస్పెక్ట్ ఇచ్చాడు. ఒక మాట చూడండి, నేను మిమ్మల్ని వదిలిపెడతాను. లూకా రాసిన సువార్త మనకందరికి తెలిసిన మాట ఇది. లూకా రాసిన సువార్త 16వ అధ్యాయం 15వ అధ్యాయం 18వ వచనం చదువుతారా? 18వ వచనం. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి తండ్రి నేను పరలోకమునకు తండ్రి, ఆ మాట అండర్లైన్ చేసుకుంటారా? తండ్రి, పరలోకమునకు విరోధంగా నీ ఎదుట నేను పాపం చేశాను. నీ ఎదుట నేను పాపం చేశాను. పరలోకానికి విరోధంగా నీ ఎదుట పాపం చేశాను. నీ కుమారుణ్ణి అనిపించుకున్నటకు దేవుడను కాదు. కళ్ళలోంచండి, కళ్ళు పెట్టి ప్రార్థన చేద్దాం. వీలైతే మోకరించండి. ఎవరు కళ్ళు తెరిచేటట్టు చూడొద్దు దయచేసి, ప్లీజ్ మోకరించండి. వీలైతే కుర్చీలో ఉన్న యవనస్తులు కూడా వీలైతే మోకరించడానికి ప్రయత్నం చేయండి. ప్రభు సహాయాన్ని కోరుదాం. ప్రభు పాదాలు పట్టుకుందాం. దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఎవరు మౌనంగా ఉండొద్దు దయచేసి ప్లీజ్. ప్రభు నీ బ్రతుకును మార్చడానికి ఇష్టపడుతున్నాడు. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనపడాలని ఆశపడుతూ ఉన్నాడు. తిమోతి జీవితం గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు నీ అభివృద్ధి అందరికీ తేటగా కనపడాలి. నా ప్రియవన చెల్లెవన తమ్ముడు, నా ప్రియ తల్లిదండ్రులారా, ఈ యూత్ మీటింగులో ఆలోచన చేయండి. ప్రభు చాలా అర్ధసత్యమైన మాటలు మాట్లాడుతూ వచ్చాడు. మారు మనసు పొందిన తల్లిదండ్రులుగా ఉంటున్నారా? లేకపోతే ఇది మిక్కిలి అనుకూలమైన సమయము? ఇది రక్షణ దినం. మారు మనసు పొందని తల్లి, మారు మనసు పొందని తండ్రి, ఒక దినాలను దుఃఖపడతావు. నీకు రక్షణ, మారు మనసు అవసరం. మారు మనస్సు పొందకపోతే ప్రభు నిన్ను ప్రేమించి ఈ యూత్ మీటింగ్కు నిన్ను తీసుకొని వచ్చి ఈ మాటలు ప్రభు నీకు వినిపిస్తూ ఉన్నాడు. నువ్వు రక్షణ పొందాలని ఆశపడుతూ ఉన్నాడు. నువ్వు యేసు ప్రభుని నమ్ముకోవాలని ఆశపడుతూ ఉన్నాడు. నిజమేనైనా నా పిల్లలకు బాల్య దినం నుండి నీ వాక్యం బోధించే విషయంలో నేను తప్పిపోయాను. ప్రార్థన చేసే విషయంలో, వాక్యమును ధ్యానించే విషయంలో నేను తప్పిపోయా. బాల్య దినములో నా పిల్లలను గురించిన అవగాహన నాకు లేదు. వింటున్నా, చదువుతున్నా, అయినా అర్థం కాలే. పెరిగి పెద్దవారు కాగా నాకు తర్వాత అర్థమైంది నా పిల్లలు పెంచే విషయంలో నేను తప్పిపోయానని, నేను దిగజారిపోయానని, నేనే పడిపోయి ఉన్నానని, నేనే తొట్టిల్లు ఉన్నానని, నేను విశ్వాసం కలిగిన తిమోతి తల్లి వలె లేననే సంగతి అర్థమైంది. నన్ను క్షమించు అని నువ్వు చెప్పగలిగితే ప్రభు తన కృప చూపిస్తాడు. ప్రభు తన సహాయాన్ని ఇస్తాడు. మారు మనసు పొందిన నా ప్రియ తండ్రి, నా ప్రియ తల్లి, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. యేసు ప్రభువా, నేను పాపిని, నా పాపాలు క్షమించు, నీ రక్తముతో కడిగి నీ బిడ్డగా చేసుకోండి అని చెప్పండి. ఎంత ఘోర పాపినను ప్రభు క్షమిస్తాడు. రక్షణ పొందినట్టుగా ఉండి అనేక విషయాలలో పడిపోయి, జారిపోయి, తొట్టిల్లి వెనుకబడి, దిగజారిపోయి పాపమని అంధత్వంలో జీవిస్తున్నావా? ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ లోపాన్ని, బలహీనతను గుర్తెరుగు. నా ప్రియ తల్లిదండ్రులారా, ఆలోచన చేయండి. నా ప్రియ అవన తమ్ముడు, అవన చెల్లి, ఆలోచన చేయండి. బాల్యము నుండి దేవుని లేఖనములు వెరిగిన వాడు తిమోతి, రక్షణ అనుభవం కలిగిన వాడు తిమోతి, విశ్వాసములో పెరిగినవాడు, విశ్వాస సంబంధమైన సుబోధలో పెరిగాడు, మంచి సాక్ష్యం కలిగిన వాడయ్యాడు. నువ్వు ఏ రీతిగా జీవిస్తున్నావు? తప్పిపోయిన వ్యక్తిగా ఉన్నావా? మాటలలో, పవిత్రతలో, ప్రవర్తనలో, విశ్వాసములో విశ్వాసులకు మాదిరిగా లేవా? ఆలోచన చేయి.
చాలా విషయాల ద్వారా దేవుడు నీతో మాట్లాడాడు. దేవుని మాటను ధిక్కరించిన సాంసోను, తల్లిదండ్రుల మాటను ధిక్కరించిన సాంసోను నష్టపోయాడు. దేవుని మాట, తల్లిదండ్రుల మాటను ధిక్కరించిన ఏలి కుమారులు నష్టపోయారు. అర్థమవుతుందా? ఆలోచన చేయి నా ప్రియ చెల్లి. దేవుని మాటను ధిక్కరించి వెనుకబడిపోయిన యాకోబు కుమారులు నష్టపోయారు. దేవుని మాటకు విధేయత చూపని యాకోబు నష్టపోయాడు. తిరిగి పురుగొల్పబడ్డాడు. తప్పు అర్థమైంది. ప్రభు సన్నిధిలో చెప్పగలవా? నా తల్లిదండ్రులు నేను ప్రేమించే వ్యక్తిగా లేను, నా తల్లిదండ్రులను సన్మానించే వ్యక్తిగా లేను. ఈ విషయంలో వెనుకబడిపోయాను. వారి పాపము యెహోవా దృష్టికి గొప్పదాయను. వారు తండ్రి మొర వినని వారయ్యారు. ఇదిగో తప్పిపోయిన కుమారుడు ఇలా చెప్తున్నాడు, తండ్రి, పరలోకమునకు విరోధంగా నీ ఎదుట నేను పాపము చేశాను. నీ కుమారుని అనిపించుకున్నటకు నేను యోగ్యుడను కాదు. పశ్చాత్తాపపడ్డాడు. తండ్రి క్షమించాడు. కుమారుడు క్షమించబడ్డాడు. ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, తల్లిదండ్రులు బలహీనులు కావచ్చు. వారి బలహీనతను ఆశీర్వదించుకొని చేసుకొని తల్లిదండ్రులు నమ్మని వారు కావచ్చు. అయినా నీ భవిష్యత్తుకు నువ్వే ఉత్తరవాదివి. ప్రభు దగ్గరికి వస్తావా? యేసు ప్రభు నమ్మని వారు, యేసు రక్తంలో కడగబడని వారు, మారు మనసు పొందని వారు ఇంకెవరైనా ప్రియ చెల్లి, తమ్ముడు ఉంటే ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. నిన్ను నా హృదయంలో చేర్చుకోవడానికి ఇష్టపడుతున్నా. నేను మారు మనసు పొందడానికి ఇష్టపడుతున్నా. నా యవ్వన జీవితంలో యవ్వనేచ్ఛల నుండి దూరంగా పారిపోవడానికి నీ కృప అనుగ్రహించు. నా యవ్వనమును బట్టి ఎవరు నన్ను తునీకరించనివ్వకుండా నీ కృప అనుగ్రహించను. నువ్వు ప్రార్థన చేయగలిగితే ప్రభు చూపిస్తాడు. ప్రభు నమ్మని వారు, ప్రభు రక్తంలో కడబడని వారు, మారు మనస్సు పొందని వారు, యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించని వారు ఎవరైనా ఉంటే ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు నాతో మాట్లాడాడు. ఆయన నేను నమ్ముకోవడానికి ఇష్టపడుతున్నాను, ఆయన రక్తంలో కడగబడడానికి ఇష్టపడుతున్నాను పడిన వారు ఎవరైనా ఉంటే నేను చెప్పే ఈ మాట చెప్తావా ధైర్యంగా? నేను చెప్పే ఈ మాట ధైర్యంగా చెప్పు, భయపడవద్దు. ఎవరి చెల్లి, తమ్ముడు, మారు మనసు పొందని తల్లిదండ్రులైతేమి, మారు మనసు పొందని ఎవరి బిడ్డలైతేమి, నేను చెప్పే ఈ మాట ధైర్యంగా చెప్పండి. మారు మనసు పొందని వారు, ప్రభుని హృదయంలో చేర్చుకోనని వారు, తల్లిని, పరలోకపు తండ్రిని, భూలోకములో ఉన్న తల్లిదండ్రులను, పరలోకపు తండ్రిని ఏడిపిస్తూ పాపంలో జీవిస్తూ పాపంలో బ్రతుకుతున్నావా? ప్రభు నీ పట్ల ప్రభు చూపించి మీటింగ్లో నీతో మాట్లాడుతున్నాడు. చెప్పగలవా ఈ మాట హృదయపూర్వకంగా? ఈ మాట చెప్పండి. నమ్మని వారు, నమ్ముకోవడానికి ఇష్టపడిన వారు ఈ మాట చెప్పండి. యేసు ప్రభువా, చెప్పండి ఈ మాట. యేసు ప్రభువా, నేను పాపిని, నా పాపాలు క్షమించండి. నీ రక్తముతో కడిగి నీ బిడ్డగా చేసుకోండి. ఇక నుండి నీ కొరకు నమ్మకంగా జీవిస్తాను. యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నా తండ్రి, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఈ మాటలు చెప్పిన వారు, ప్రభుని హృదయంలో చేర్చుకోవడానికి ఇష్టపడిన వారు, ఈ మధ్యాహ్న కాల సమయంలో యూత్ మీటింగ్లో దేవుడు నాతో మాట్లాడాడు అనబడిన వారు, ఈ కూడికి అయిపోయిన అనంతరం ధైర్యంగా ముందుకు రండి. మీ కొరకు చిన్న ప్రార్థన చేసి వదిలిపెడతాను. ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఈ కూడికి అయిపోయిన నేను ఇక్కడే నిలబడి ఉంటాను. ధైర్యంగా ముందుకు వస్తే మీ కొరకు చిన్న ప్రార్థన చేసి వదిలిపెడతాను. ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. పరిశుద్ధుడైన తండ్రి, ఈ వన్ డే యూత్ రిట్రీట్లో మీరు పలికిన వాక్కులను బట్టి మీకు స్తోత్రాలు. తిమోతి జీవితంలో నుండి మీరు పలుకుతున్న వాక్కులను బట్టి మీకు స్తోత్రాలు. విన్న మాటలు ప్రతి బిడ్డ హృదయాలలో ఉంచండి. మారు మనసు పొందని తల్లులు మారు మనసు పొందడానికి నీ కృపను అనుగ్రహించండి.
మారు మనసు పొందని యవన బిడ్డలు నాయన తప్పిపోయిన కుమారుడు పశ్చాత్తాపడినట్టుగా వారి పాపాలు ఒప్పుకోవడానికి కృప చూపించండి. ఏ పాపము, ఏ అవిధేయత, ఏ యోగ్యత, ఏ లోపము వారిలో ఉందో గురి తిరగడానికి నీ కృప అనుగ్రహించండి. ఒప్పుకొని విడిచిపెట్టడానికి నీ కృప అనుగ్రహించమని ఉదయకాలపు కూడికలోని కృపనిచ్చారు. తిరిగి మధ్యాహ్నపు కూడికలో కూడా నీ సన్నిధిని మేము అనుభవించడానికి నీ కృప అనుగ్రహించమని చేరి వచ్చిన ప్రతి బిడ్డను నీ చేతికి అప్పగిస్తూ యేసుక్రీస్తు ఘనమైన నామములో స్తోత్రం చెల్లించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరూ సరిగా కూర్చోండి. ఒక చిన్న మాట చెప్పి అధ్యక్షులకు నేను సమయం ఇస్తాను. సెంట్రైట్గా కూర్చోండి అందరూ. యేసు ప్రభు నమ్ముకోవడానికి ఇష్టపడితే అధైర్యపడొద్దు, భయపడొద్దు. తీర్మానం చేయని వారు, నాతో ప్రభువు మాట్లాడాడు, ఆయన నేను నమ్ముకోవడానికి ఇష్టపడుతున్నాను పడిన వారు ఎవరైనా ఉంటే అధ్యక్షులు ముగింపు మాటలు చెప్తున్నాగా నేను ఇక్కడ నిలబడి ఉంటాను. ధైర్యంగా మీరు ముందుకు వస్తే మీకు ఒక చిన్న ప్రార్థన చేసి వదిలిపెడతాను. ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. మీ అందరికీ వందనాలు.